ఎన్టీఆర్కు ఘనంగా నివాళి. జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు. ఈసారి ప్రభుత్వ పరంగా కూడా నిర్వహణ. ఆయన స్ఫూర్తితో అభివృద్ధికి పాటుపడతామని పలువురు పిలుపు. ఒంగోలులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్ అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, టీడీపీ నేతలు. ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విభిన్న వర్గాల ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రం, జిల్లా అభివృద్ధికి అన్ని వర్గాల వారు కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జయంతి వర్ధంతులను సాధారణంగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నిర్వహిస్తుంటారు. ఈసారి జయంతి వేడుకలు ప్రభుత్వ పరంగా కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బుధవారం జిల్లా వ్యాప్తంగా ఒకవైపు అధికార యంత్రాంగం, మరోవైపు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ వేడుకలు నిర్వహించి ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఇతర అధికారులు, పీడీసీ బ్యాంక్ చైర్మన్గా నియమితులైన డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. చాలా సంతోషంగా ఉంది. స్వర్గీయ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ జయంతిని కూడా స్టేట్ ఫంక్షన్గా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయన చేసిన గవర్నెన్స్ రిఫార్మ్స్, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్, తెలుగు కల్చర్కు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటున్నాము. మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కళల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మొదటి రాష్ట్రంగా నిలబెట్టడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి. కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఉత్సవంలాగా జరుపుకోవాలని, ఒక పండుగలాగా జరుపుకోవాలని నిర్ణయించడం కారణంగా ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారికి గార్లాండ్ చేసి ఆయన 9 నెలల్లోనే పార్టీ స్థాపించి, అలాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రకటించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కార్యకర్తలు, మా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ ప్రపంచ స్థాయిలో మొదటి స్థానంలో నిలపడమే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మనం ఇచ్చే ఘనంగా నివాళి అని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి,
స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని బుధవారం ఉదయం ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో గల నందమూరి తారక రామారావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ శ్రీ ఏఆర్ గోపాలకృష్ణ, పీడీసీ బ్యాంక్ చైర్మన్ నియమితులైన డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి స్వర్గీయ నందమూరి తారకరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన సేవలు, సినీ రంగ అభివృద్ధికి చేసిన కృషిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. ప్రజల ఇలవేలుపుగా వెలిసిన వైనం అమోఘం, అనుపమానం, అద్వితీయం, అనిర్వచనీయం. అవ్యాజ్య ప్రేమానురాగాలు అమోఘం, అమేయం అయిన ఆభరణాలే. సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత. శ్రీమతి అన్సారీ మేడం గారికి, అట్లాగే డిఆర్ఓ గారు ఓబులేస్ గారికి, మరి 40 సంవత్సరాలు తనను ఆదరించి హక్కున చేర్చుకున్న తెలుగు ప్రజల రుణం, ఆత్మగౌరవ దీప్తి. ఎన్టీఆర్ అంటే సంస్కరణ చేస్తారు, అవన్నీ ఆయన తెలియజేశారు. ఆయన జీవిత రంగంలో శివుడి పటం కూడా ఆయన పెట్టేవారు. అట్లాగే అతని యొక్క సేవా జీవితం 1965లో రఘుకులాన్వయ రత్నదీ ముకుంద మురా ఎవరో చిత్రకారుడు చిత్రం గీస్తే మాత్రమే తెలిసేది. కానీ చిత్రకారుల యొక్క పఠాలు కాకుండా ఎన్టీ రామారావు గారి జీవిత విశేషాలు కొన్ని అంశాలను మా ముందు ఉంచి మమ్మల్ని అందరినీ 102వ జయంతి శుభాకాంక్షలు. నందమూరి తారక రామారావు గారు
రామారావు గారి ఎలా ద వరల్డ్ ఆఫ్ సినిమా ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంత బాగా చేశారు అంటే గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్స్ గోట్ అంటారు. అది ఇండియన్ సినిమాలోనే మన ఎన్టీ రామారావు గారికి మాత్రమే ఆ పదం మనం వాడగలుగుతాము. అంత ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇండియన్ సినిమాకు, ముఖ్యంగా తెలుగు సినిమాకు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్. సో దాంట్లో కూడా తెలుగు వారికి ఒక ఐడెంటిటీ, ముందు సినిమా ఇండస్ట్రీస్ అయితే చెన్నైలో ఉండేది, సో దానిని హైదరాబాద్కు షిఫ్ట్ చేసి తెలుగు లాంగ్వేజ్కు, తెలుగు కల్చర్కు, తెలుగు డాన్సెస్ వాటి అన్నింటినీ కూడా ఒక మంచి గుర్తింపు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు రావడానికి ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నెన్స్ లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు. మొట్టమొదటిగా అంటే గవర్నెన్స్ లో ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అకౌంటబిలిటీ రావాలనేది. సో దానికి ఏపీ లోకాయుక్త యాక్ట్ 1983లో అప్పుడు తీసుకురావడం జరిగింది. ఆయన ఇటువంటి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిందా నాకు పర్సనల్ గా అంటే త్రూఅవుట్ ద కంట్రీలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉంది అంటే అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. దానికి అప్పుడే ద్వారకాలా తీసుకువచ్చి దానికి ఒక మిగతా స్టేట్స్ లో ఎక్కడ కూడా ఇంత సక్సెస్ఫుల్ గా లేదు. దానికి రాష్ట్రానికే దేశానికే ఒక ఎగ్జాంపుల్ గా ఈ సిస్టమ్ మన రాష్ట్రంలో ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు మన ఎన్టీ రామారావు గారు. సో ఆ తర్వాత డిఫరెంట్ సెక్టర్లు, సో ఇక్కడ జేసీ గారు చెప్పారు, డిఆర్ఓ గారు చెప్పారు, నాకు ముందు మాట్లాడిన అందరూ కూడా ఎలా మండల్ సిస్టమ్ ని తీసుకువచ్చి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ దానికి ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత ఎంతో ప్రజలకు వారు ఇంటి పక్కనే గవర్నెన్స్ ని తీసుకువెళ్ళడం, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్స్, అదేవిధంగా ఈ గవర్నెన్స్ లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు. ఏదైతే ఈ రోజు మన దేశంలో చూస్తే వన్ ఆఫ్ ద డెవలప్డ్ స్టేట్స్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు ఎన్టీ రామారావు గారు. సో ఇంకా ఇప్పుడు ఇరిగేషన్ సిస్టమ్ గురించి చెప్పారు డిఆర్ఓ గారు. సో అది కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. సో అటువంటి కాన్సెప్ట్ ని అప్పుడే ప్రజల మధ్యలో ఒక లీడర్ అంటే మిగతా అందరికంటే ఒక వన్ స్టెప్ అగైడ్ గా ఆలోచించిన ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడం, అటువంటి ఒక రిఫార్మ్స్ చేసిన వారు. సరళీకృతం చేసి సామాన్య ప్రజల ముందుకు కూడా తెచ్చి మరి ప్రతి ఒక్కరూ రాజకీయాల ద్వారా, రాజకీయం అంటే అది ఒక బ్రహ్మ పదార్థం కాదు, అది సామాన్యులకు కూడా కుతూహలం ఉంటే అందులో వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు అని చెప్పారు. అట్లాగే ముఖ్యంగా ఆయన చేపట్టిన సంస్కరణలో ఒక ముఖ్యమంత్రిగా మద్యపాన నిషేధం, మరి ఎంతో మంది ఆనాడు ఆడబిడ్డలు ఇబ్బంది పడుతుంటే దాన్ని చూసి ఆయన మద్యపాన నిషేధం చేశారు. అట్లాగే మరి ఒక రెవెన్యూ హెడ్గా మరి మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఈ తాలూకా సిస్టాన్ని, తర్వాత వీటన్నిటిని కర్ణాలు ఈ సిస్టాన్ని రద్దు చేసి, మున్సిపల్ కర్ణాలు సిస్టాన్ని రద్దు చేసి రెవెన్యూ యంత్రాంగాన్ని అందరినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ వంశం పారంపర్య విధానాన్ని తొలగించి ఆ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అట్లాగే పేదలందరికీ ₹2 కిలో బియ్యం ఇవ్వడం అనేది ఆనాడు ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. దాన్ని మొత్తం దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. అట్లాగే ఐటీడీ వ్యవస్థాపనలో ఆయన పాత్ర కీలకం. అంటే ఒకప్పుడు తాలూకా వ్యవస్థ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా, ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా సుదీర్ఘంగా ప్రయాణం చేసి, కొందరికైతే ఒక రోజులో సాధ్యం కాక 2-3 రోజులు కూడా తాలూకా ఆఫీసుల దగ్గర పడిగాపులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి మహనీయుడు ఈ మండల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు పరిపాలన చాలా దగ్గరలో తీసుకుని వెళ్ళాడు.
అంతేకాకుండా ఎంతోమంది తెలియని వాడి రాజకీయం అంటే సులభతరం చేశారు. ఎంతో ఉన్నత వర్గాలకు మాత్రమే రాజకీయం తెలిసి ఉండేది. ఆయన వచ్చిన తర్వాత పేదవారు లేదు, అందరూ కూడా రాజకీయాలను గురించి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేపడుతున్నట్లు నేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో రేషన్ షాపుల వెరిఫికేషన్ ఆన్లైన్ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా ఒంగోలు మండలం చెరువుకొమ్మపాలెంలో ఏర్పాటు చేసిన రేషన్ షాపును సందర్శించి రేషన్ షాపు వెరిఫికేషన్ ఆన్లైన్ ప్రక్రియను, సరఫరా చేసిన స్టాక్ను స్వయంగా పరిశీలించి ఎంతమంది రేషన్దారులు ఉన్నారు, ఎంత రేషన్ సరఫరా చేశారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేయబడుతున్న నేపథ్యంలో రేషన్ కార్డుదారులందరికీ రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నట్టు విషయాన్ని తెలియజేయాలని రేషన్ షాప్ డీలర్ను ఆదేశించారు. అలాగే జిల్లాలో రేషన్ షాపుల వెరిఫికేషన్ ఆన్లైన్ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రేషన్ షాపుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రతిష్టంగా చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ మిడ్ డే మీల్స్ హాస్టల్స్కి ప్యాకింగ్ మేడం, డైరెక్ట్ ఇది మనకి అంగన్వాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఇందులో అంగన్వాడీ లేదు మేడం, యాప్ వాళ్ళు అదే ఎమ్మెల్యే పాయింట్కి వెళ్ళి వేలు ముద్ర వేసాక అమ్మ 6 చూపించండి. స్టాక్ 6 వచ్చింది కదా. మీకు ఎప్పుడు వచ్చింది ఇక్కడ స్టాక్? ఇక్కడ స్టాక్ వచ్చిందా లేదా అన్నది మీరు రీసేల్ చెప్పకుండా ఎలా స్టాక్ మీకు 6 ఇస్తారు మేడం. 6 ఇచ్చినట్లే అవును మేడం, 6 ఇస్తారు మేడం. వేసి తీసుకుంటారు వాళ్ళు ఇక్కడ. మీ ఎక్కడ కూడా ఇక్కడ లేదా మీకున్న స్టాక్ మీ అకౌంట్లో ఏం లేదు. ఇప్పుడు వేలు అక్కడ వేసేటో కానీ ఇక్కడ రాదు మేడం, ఇందులోకి వస్తుంది మేడం. ఈ పాస్ అక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్ లో వేలు ముద్ర వేసేస్తే డీలర్ అప్పుడు మిషన్ లోకి 6 వస్తుంది మేడం. అక్కడ నుంచి పంపిస్తున్నప్పుడే వేలు ముద్ర వేసుకోవాలి మేడం. వీళ్ళు వేయలేదు అంటున్నారు. మీరు వేయలేదా? కొట్టి దీని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుంటారు మేడం. వస్తుంది మేడం. సబ్మిట్ మేడం. అదే వచ్చేస్తుంది మేడం. సబ్మిట్ అది కూడా వస్తుంది, వచ్చేస్తుంది మేడం. నెక్స్ట్ మేడం ఇప్పుడు షాప్ ఫోటో ఫ్రమ్ రోడ్ మేడం. రోడ్డు నుంచి షాప్ ఫోటో తీసుకోవాలి. 147 బస్తాలు నాలుగు బస్తాల షుగర్ ఎన్ని కేజీస్ వచ్చాయి? ఆయిల్ ఎన్ని లీటర్స్ వచ్చాయి? ఆయిల్ ½ కిలో 22 20 కార్డులకి 22 కేజీలు మేడం వచ్చింది. ఇది ఒక RO మేడం. PHS కార్డ్స్ RO మేడం. మీకు అంగన్వాడీకి వచ్చినది ఇది ఎవరి బిల్డింగ్? ఇది ఓన్లీగా ఎందుకు అన్ని 5 ఫోటోలు పెట్టారు మేడం. అందులో అన్ని 1000 స్కేల్ ఫోటో కూడా పెట్టారు మేడం. రోడ్డు నుంచి షాప్ ఫోటో, షాప్లో ఫోటో. 4 ICDS ఇక్కడ 4 ఉన్నాయా మీకు అంగన్వాడీలు? 4 ICDS 4 ICDS 4 ఉన్నాయా మీకు అంగన్వాడీలు? ఇప్పుడు బండి వారు తెలియజేశారా ఇప్పుడు ఇక్కడ వచ్చి తీసుకువెళ్ళాలి, బండి మీకు రాదని ఎప్పుడు చెప్పారు? ఎవరు నేను మామూలుగా చెప్పాను. సర్టిఫికేట్ తర్వాత మీరు ప్రాపర్గా ఇది 28 ప్యాకెట్సా ఆర్జీదాలు? అది 28 ఉందా? ఎవరు ప్యాక్
ప్యాక్ చేసి వస్తుంది మేడం. ఓకే, ఇది 3 kgs. అవును మేడం, 3 kg ప్యాకెట్స్ మేడం. వారికి ఏమేమి టెక్నిక్స్ కందిపప్పు ఇస్తారు మేడం, ఆయిల్ ఇస్తారు మేడం, 1/2 లీటర్. వాళ్ళకి 3 kg ప్యాక్ చేసి ఇచ్చారా? ఇలా అంగన్వాడికి ఇలాగే ప్యాక్ చేసి ఇచ్చారా? ప్రతి నెల ఇస్తున్నాం మేడం. అప్పుడే 1 year పై నుంచి మేడం ఇది ఈ కవర్లోనే? ఈ కవర్. అంతకుముందు అంగన్వాడీలో పిల్లలకు వండుకున్నప్పుడు వాడుకునేది మేడం. ఓకే, పిల్లలకు వంట చేస్తారు. ఇది కంప్లీట్ అయిందా? ఇది ఉన్నది కూడా ఇక్కడ టెంపరీ గడ వసంత మనం టెంపరీ డేటర్ని ఎస్ఎస్జీ గ్రూప్లో ఎన్ని ఉన్నాయి మేడం. మనం బైఫికేషన్కి 81 కాకుండా జిల్లా ఉంటాం. దాంట్లో రెగ్యులర్ అండి, టెంపరీ 653 వేకెన్సీలే మేడం. 1392 మేడం టోటల్. అన్నీ కూడా టెంపరీ మేడం 650. అక్టోబర్ 31st అంతే మేడం. ఆథరైజేషన్ 3 నెలలే మేడం టెంపరీ డీలర్ అబ్బాయి. మరి తర్వాత ఎక్స్టెండ్ చేయలేదు. ఆర్డీఓస్ ఇచ్చి ఉంటారు కాబట్టి మీ ఆ డివిజన్లో ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఇన్ఛార్జెస్ ఉన్నారు టెంపరీ షాప్స్, దానికి ఏంటి రోస్టర్ పాయింట్ అని వారు రాసుకుని వారికి చెప్పేస్తే వాళ్ళు వెళ్తున్న కూడా కొడతారు. అడగదు మేడం, అడగదు మేడం. ఈ టెంపరీ డీలర్ నడిచే షాపులకి అడుగుతారు మేడం. ఓకే, రెగ్యులర్ ఇక్కడ ఈ షాప్ స్టార్టింగ్ లో ఇక్కడ అలాట్ చేసినప్పుడు ఏ రోస్టర్ పాయింట్ కింద అలాట్ చేసినది? రెగ్యులర్ వచ్చేసినప్పుడు చెప్పండి, మీరే కదా ఇన్ఛార్జ్.